టెర్రరిస్టులను వారికి సాయం చేసే వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు ప్రధాని మోదీ. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు మన సంస్కృతిపై దాడి చేశారన్నారు. పాక్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఆపే వరకు ఆ దేశంతో చర్చలు ఉండవన్నారు కేంద్ర మంత్రి నడ్డా. దేశ ఆర్థికాభివృద్ధికి వ్యవసాయమే వెన్నెముక అన్నారు బీజేపీ నేతలు. పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులకు ముచ్చెమటలు పట్టించామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో మహిళా అధికారులు సత్తా చాటారన్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో రాణి అహల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. మహిళా స్వశక్తీకరణ్ మహాసమ్మేళనంలో పాల్గొన్న ప్రధాని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. विमेन लेड डेवलपमेंट के विजन को विकास की धुरी बना रही है. सरकार के हर बड़ी योजना के केंद्र में माताएं, बहनें, बेटियां हैं. आप भी जानती हैं, गरीबों के लिए 4 करोड़ घर बनाए जा चुके हैं. పహల్గాంలో ఉగ్రవాదులు భారతీయుల రక్తం మాత్రమే కళ్ళ చూడలేదన్నారు ప్రధాని మోదీ. మన సంస్కృతిపై దాడి చేసి మన సమాజాన్ని విభజించడానికి ప్రయత్నించారన్నారు. ఉగ్రవాదులతో పాటు వారిని పోషించే వారిని ఎన్డీఏ సర్కార్ వదిలిపెట్టదన్నారు. అహల్యాబాయి ఆలోచనలను ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోందన్నారు ప్రధాని. पहलगाम में आतंकियों ने सिर्फ भारतीयों का खून ही नहीं बहाया, उन्होंने हमारी संस्कृति पर भी प्रहार किया है. उन्होंने हमारे समाज को बांटने की कोशिश की है. और सबसे बड़ी बात, आतंकवादियों ने भारत की नारी शक्ति को चुनौती दी है. ఉగ్రవాదంపై భారత్ పోరాటం కొనసాగుతోందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. రాజస్థాన్లోని జైపూర్లో పర్యటించిన నడ్డా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆగిపోలేదన్నారు. టెర్రరిజంపై పాక్ తీరు మారే వరకు భారత్ వైఖరి మారదన్నారు. పాకిస్తాన్ యాక్షన్ కు భారత్ రియాక్షన్ ధీటుగా ఉంటుందని చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటంలో దేశమంతా ఐక్యంగా ఉందన్నారు నడ్డా. राजस्थान जो प्रहरी प्रदेश उसने जिस तरीके से ऑपरेशन सिंदूर में जो आपने बाड़मेर में और बॉर्डर के डिस्ट्रिक्ट में जो आपने तत्परता दिखाई, जो आपने जोश दिखाया, जो आप बॉर्डर के सिक्योरिटी फोर्सेस के साथ और भारत की आर्मी के साथ कंधे से कंधा मिला करके आप खड़े रहे, ये राष्ट्रवादी प्रतीक. ప్రధాని మోదీ సర్కార్ రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. వికసిత కృషి సంకల్ప అభియాన్తో అన్నదాతలకు మేలు జరుగుతుందన్నారు. ఈ స్కీమ్తో శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేసే అవకాశం వచ్చిందన్నారు. గ్రామాల్లోని రైతుల అభిప్రాయాలు తీసుకొని మెరుగైన ఉత్పత్తుల కోసం పరిశోధనలు చేస్తామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే వెన్నెముక అన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. किसान भाइयों से फिर ये अपील करूंगा कि वैज्ञानिक आ रहे हैं आपके गांव और आपके गांव की पूरी कुंडली लेके, मतलब वहाँ की माटी कैसी है, एग्रो क्लाइमेटिक कंडीशंस क्या है, उस जलवायु में उस माटी में कौन सी फसल ठीक हो सकती है, मिट्टी में कौन कौन से पोषक तत्व है, नाइट्रोजन कितना है, सल्फर कितना है, जिंक कितना है, ऑर्गेनिक कार्बन कितना है, उसके हिसाब से वो बताएंगे कौन सा बीज, कौन सी फसल. ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం 100 రోజుల్లో అద్భుతాలు చేసిందన్నారు సీఎం రేఖా గుప్తా. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేలు, లీడర్లు నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యలు పరిష్కరిస్తున్నట్లు చెప్పారు సీఎం రేఖా గుప్తా. दिल्ली की जनता को हमने अपने 100 दिनों का वर्कशीट उपस्थित किया कि ये एक एक दिन किस तरीके से जनता के हित के लिए उपयोग करते हुए हमने नीतिगत फैसले किए. जनता के विकसित दिल्ली के मिशन को आगे बढ़ाने के लिए जो जो कार्य हमने किए, और ये तो केवल एक छोटा सा पड़ाव है. 100 दिन कोई इतने समय नहीं होता कि हम कहें कि बहुत बड़े बड़े काम हो जाते हैं. ఎన్డీఏ పాలనలో దేశం ఆర్థికంగా బలోపేతమైందన్నారు బీజేపీ లీడర్లు. అన్ని రంగాల్లో భారత్ అద్భుత ప్రగతి సాధిస్తోందన్నారు కాషాయ నేతలు.